పరిపూర్ణం. అంటే చూస్తుండగానే కాలం అనేది ఒక చక్రం గడిచిపోతూనే ఉంటుంది. కొద్ది రోజుల్లో ఈ ఆలయం దీని నిర్మాణం అంతా పరిపూర్ణం చేసుకొని ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి క్షేత్రంగా విలసిల్లుతుంది. పెద్దలు వచ్చిన వాళ్ళు, భాగవతోత్తములు, పండితులు, వేద పండితులు అందరూ మంగళాశాసనం చేస్తున్నారు. చాలా దివ్యమైన క్షేత్రంగా విలసిల్లుతుంది. మన తెలంగాణలో అత్యంత ముఖ్యమైనటువంటి పెద్దమైన క్షేత్రం యాదగిరిగుట్టకి అతి సమీపంలో ఉండడం. ఆ నారసింహుడు ఒకవైపు అయితే మరొక వైపు ఈ శ్రీనివాసుడు కలో వెంకట నాయక అన్నట్టుగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు మనందరి చేరువలో మనల్ని అనుగ్రహించడానికి, మన సంకల్పాన్ని నెరవేర్చడానికి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరుడిగా ఈ శ్రీగిరి పైన వేయించేసి ఉన్నాడు. ఇంతటి విశేషమైన ఆలయం ఇక్కడ నిర్మించడం, చూస్తుండగానే సంవత్సరకాలం గడవడం, మనం కూడా అందులో భాగస్వాములు అవ్వడం మన అదృష్టం. మనకింత అదృష్టాన్ని వాళ్ళందరూ కల్పించాలని సంతోషపడాలి. ప్రతి నిత్యం ఇక్కడ ఉన్నందుకు మనం అందరం ప్రతిరోజు కూడా వీలున్నంత వరకు చక్కగా స్వామివారి ఆలయాన్ని దర్శించాలి, సేవించాలి. స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం అందరం పాత్రులం అవ్వాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి మరి మేము ఆలయం దర్శించాం, ఈ క్షేత్రానికి వెళ్ళాం అనుకుంటారు. మన చేరువలో ఉండే వరకులా ఏముంది పక్కనే కదా మళ్ళీ వెళ్దాలే అనేటువంటి భావజాల్లో ఉంటాం. అది మానవ సహజ గుణం. కానీ అలా కాదు, మన దగ్గర ఉన్నది మొట్టమొదటి చూసుకోవాలి. ఇక్కడ ఉన్న ఆలయాన్ని నిత్యం దర్శించాలి. ఏ పండగైనా, ఏ తిరునక్షత్రమైనా, అంటే బర్త్డేస్ అయినా, లేకుంటే మ్యారేజ్ డేస్ అయినా, లేకుంటే ఏదైనా మంచి పర్వదినం వచ్చినా కూడా మనం అందరం రావాలి. మన కుటుంబీకులు రావాలి, మన బంధువులు రావాలి, మిత్రులు రావాలి. మా ప్రాంతంలో ఇంతటి మంచి ఆలయం ఉందండి, మీరు కూడా రండి అని వాళ్ళని ఆహ్వానించాలి. ప్రతి నిత్యం మనం రావాలి, సేవించాలి, స్వామి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి. తప్పితే మరొకటి లేదు. విశేషమైన ఆలయం ఇక్కడ ఉంది. మీరందరూ మీ అదృష్ట భాగ్యం కాబట్టి ఇటువంటి అదృష్టాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. అంతకుమించి వాళ్ళు ఏం కోరటం లేదు. అయ్యో మీరు రావాలి,